భక్తి భాస్కర ప్రేక్షకులకు నమస్కారం. అష్టాదశ పురాణాల్లో ఒకటి గరుడ పురాణం. మామూలుగా చాలామంది అన్ని పురాణాలు చదివినా కూడా గరుడ పురాణం వరకు వచ్చేసరికి దాన్ని చదవకూడదు. అది గరుడ పురాణం అనేది ఇంట్లో చదవకూడదు. అది చదివితే నెగిటివ్ ఎనర్జీస్ వస్తాయి, లేకపోతే భయం కలుగుతుంది అనే అపోహల్లో చాలామంది ఉంటారు. అసలు నిజంగా గరుడ పురాణం చదివితే నెగిటివ్ ఎనర్జీస్ వస్తాయా, మనకు భయం పుడుతుందా అన్న దానికి కారణం ఏంటి అంటే, గరుడ పురాణంలో ప్రేతకాండ ఉంటుంది. అంటే మనిషి అంతిమ యాత్రకు సంబంధించినటువంటి ఫుల్ డీటెయిలింగ్స్, నరకానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అందులో ఉంటాయి. కాబట్టి చాలామంది భయపడుతూ ఉంటారు. కానీ గరుడ పురాణం అనేది బతికున్నప్పుడే ఎందుకు చదవాలి, గరుడ పురాణం చదివితే ఏం జరుగుతుంది అనే విషయాలను ఇంట్రెస్టింగ్గా ప్రతి ఎపిసోడ్లో మనం ఈ గరుడ పురాణం సిరీస్లో తెలుసుకుందాం. అందులో భాగంగా ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తుశాస్త్ర నిపుణులు మాడుగుల శివప్రసాద్ గురూజీ మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి గరుడ పురాణానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకుందాం. నమస్కారం గురువుగారు. ఆశీర్వచనం తల్లి. గరుడ పురాణం అనేది ఇంట్లో చదవకూడదు అనేది చాలా మందిలో ఉన్నటువంటి భయము, అపోహ ఏదన్నా కావచ్చు. అసలు గరుడ పురాణం అనేది ఎలా పుట్టింది? శ్రీ మహాగణాధిపతయే నమ. ఐం మహాసరస్వత్యే నమ. శ్రీ లలితాంబికాదేవియే నమ. గరుడ పురాణం అనేటువంటిది ఎలా పుట్టింది అని ప్రశ్న వేస్తున్నారు మీరు. మనకు ఉండేటువంటి అష్టాదశ పురాణాలు అనేటువంటి వాటిల్లో ఇది కూడా గరుడ పురాణము కూడా ఉన్నది. అందుకే పద్మ పురాణము, లింగ పురాణము, విష్ణు పురాణము, ఇలా అన్ని పురాణాలలో గరుడ పురాణం అనేటువంటిది కూడా ఉంది. పురాణాలు అనేటువంటివి మనకి ఎందుకున్నాయి అని ఒక్కసారి మనం అవగతం చేసుకుంటే, పురాణ ప్రవచనకర్తలు, మహానుభావులు అనేక రకాల మంది, అనేక రకాలు దాంట్లో ఉండేటువంటి విశ్లేషణ, వాటి యొక్క ప్రయోజనాలు మనకు చదివి వినిపిస్తూనే ఉన్నాయి. ఈ బ్రహ్మ పురాణం అని, శివపురాణం అని, లింగ పురాణం అని, స్కంద పురాణం అని, ఇట్లా ఇవన్నీ చాలా పురాణాలు ఉన్నాయి. ఈ అష్టాదశ పురాణాలలో ఇదొకటి గరుడ పురాణం. మనిషి జీవించి ఉన్నప్పుడు మనము జంతువునాము నరజన్మ దుర్లభం అన్నాడు. అందరూ జంతువులమే. చతుష్పాద్, పుట్టంగానే 4 పాదాలతో నడవటం జరుగుతుంది. మనం కూడా దోగాడతాం, తర్వాత లేచి నిలబడడం, 2 కాళ్ళతో వెళ్ళటం. మనకు ఒక సంస్కారం అనేటువంటిది ఒకటి ఇచ్చినాడు భగవంతుడు. ఆలోచన చేసేటువంటి దానికి జ్ఞానం అనేటువంటిది ఒకటి, బుద్ధి కుశలత. చెప్పటానికి మహానుభావులు, ఋషులు ఎంతోమంది. ఆనాడు ఋషులుంటే ఈనాడు చాలామంది ఉన్నారు. తెలుసుకోవాలి, ఏది పుట్టుకతో రాదు. ఏ చదువు అయినా సంస్కారం అనేటువంటిది తల్లిదండ్రులు నేర్పించేటువంటి విధానాన్ని బట్టి వస్తుంది, వాళ్ళ నడవడిక, వాళ్ళ పద్ధతిని బట్టి. అలాగే గురువు దగ్గర మన వ్యక్తిత్వం ఎలా ఉంటే బాగుంటుంది, ఏమిటి అనేటువంటి, మనం ఎలా నడుచుకుంటే మనం ముందుకు వెళతాము అనేటువంటివన్నీ కూడా తెలుసుకుంటాం. ఈ పురాణాల వలన తెలుసుకోవాల్సినటువంటివి ఏమిటి, ఎలా మనము జీవితము గడిపితే మనము మేలు జరుగుతుంది, మనకున్నటువంటి కష్టాలు ఏ విధంగా చేసుకుంటే మనకు పోతాయి, ఎటువంటి ప్రయోజనాలు మనము ముందుగా పెట్టుకోవాలి, మనది కాని దాన్ని మనం ఎలా ఆశించకూడదు, అంతా మనకే కావాలి అనేటువంటిది ఉండకూడదు. ఇలాంటివి అనేక రకాల విషయాలు అనేక రకాల వాళ్లకు చెబుతూ తెలియజేస్తూ పోతూ ఉంటాం. ఇక్కడ గరుడ పురాణం అనేటువంటిది ఏమిటి అంటే, గరుడ పురాణం అనేటువంటిది ఎప్పుడు ప్రారంభమవుతుంది? మనిషి చనిపోయినటువంటి వెంటనే ప్రారంభమయ్యేటువంటిది, అక్కడి నుంచి ప్రారంభమవుతుంది గరుడ పురాణం. ఈ గరుడ పురాణం అనేటువంటి ఎందుకు అంటే, గరుత్మంతుడు అని మీకు పైన తిరుగుతూ ఉంటాడు గరుత్మంతుడు. కింద ఎక్కడో పాము కనపడింది అంటే, ఆకాశములో అంత ఎత్తున వెళుతూ ఉండేటువంటి గరుడ పక్షి కింద ఎక్కడో కనపడేటువంటి పాము సర్రని స్పీడ్గా వచ్చేసి దాన్ని కొట్టేసుకొని తీసుకొని పోతుంది. అంటే దాని కన్ను, ఈరోజు మనం ఐమాక్స్ అనేటువంటివి ఇలాంటి పదాలు వాడుతున్నాం. అంటే వాడిది గరుడ కన్నురా, వాడిది కన్ను. మనం ఈ వీళ్ళు
మన రక్షక భటులో కూడా కొంతమందికి వాళ్ళు గరుడ అని పేరు పెట్టి వెంటనే వచ్చి పట్టుకుంటారు, చేస్తారు, ఇలాంటి పదాలు వాడుతూ ఉంటారు చూడండి. అవును. అవును. ఎందుకు వాడుతున్నాం ఈ పదము అంటే, కన్ను పెద్దది చేసి పెద్దగా ఉండి, అంటే దాని అర్థం ఏమంటే కళ్ళు పెద్దగా ఉంటాయంటే ఏదో మనిషి అంతా కన్నే ఉంటుంది రాక్షసుల్లాగా అని కాదు దాని అర్థం. జ్ఞాన నేత్రం. జ్ఞానోదయం ఎప్పుడవుతుంది? మన తప్పు మనము తెలుసుకున్నప్పుడు, మనము చెయ్యకూడనటువంటి పనులు ఏవో మనము తెలుసుకున్నప్పుడు. కార్యాంతే అప్రయోజక. అంతా అయిపోయిన తర్వాత అయ్యో నేను ఇలా చేయకుండా ఉంటే బాగుండునే అనేటువంటి బాధలు ఇలాంటివన్నీ ఏవో ఉంటాయి. అవును. అవును. అలాంటివి లేకుండా తెలుసుకొని నేను ఎలా ఉండాలి, ఎలా నడుచుకుంటే నా జీవితము ముందుకు వెళుతుంది. ఏది మనది కాదు, ఈ శరీరము కూడా మనది కాదు. మనది నాదే నాదే అని అనుకున్నటువంటి మన బ్యాంక్ బ్యాలెన్స్ మన ఇంట రాదు, మనము కట్టించుకున్నటువంటి ఇళ్ళు మన ఇంట రావు, మన పిల్లలు మన ఇంట ఎవరు రారు, భార్య కూడా గడప వరకే ఉంటుంది, బంధువులు శ్మశానం వరకే వస్తారు అనేటువంటిది గరుడ పురాణంలో ఉంది, మనకు చెప్తూ ఉన్నది. అంటే ఎవరిది ఏది కాకుండా చివరికి నీ శరీరము కూడా నీది కాదు, ఈ కాని దాని కోసం అనేటువంటిది నువ్వు ఎంత తాపత్రయపడుతున్నావు. నాది కానిది మరి ఇంత చెప్తున్నాము కదా, ముందుగానే అంత వైరాగ్యం ఎట్లొస్తుంది అంటే, దానికి అనుకూలముగా మనది దాని కాని కోసం మనం ఎట్లయితే అవుతున్నామో, ఒకరికి పెట్టినటువంటిది మన పాలు, మనము తిన్నది దిబ్బపాలు అనేటువంటి ప్రాధాన్యత మన పూర్వీకులు మనకి ఎప్పుడో చెప్పినారు. మన పూర్వీకులందరూ గొప్పవాళ్ళు. వాళ్ళు చాలా మంది ముందు ఇంటికి రాగానే ముందు భోజనం చేయండి, ఫలానా వాళ్ళ ఇంటికి వెళితే ఎంత సమయమైనా వాళ్ళ ఇంట్లో భోజనం మనకు దొరుకుతుంది అని వచ్చి అడిగి పెట్టించుకొని తినిపోయినటువంటి సందర్భాలు చాలా మంది ఉన్నారు. అలా పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు మహనీయులు. ప్రతి సంవత్సరము అన్నదానం చేస్తారండి వాళ్ళు, వస్త్రదానం చేస్తారండి వాళ్ళు మహారాజులండి, వాళ్ళ కుటుంబం చల్లగా ఉండాలండి అని గ్రామంలో ఉండేటువంటి ప్రతి వాళ్ళు కూడా వస్త్రాలు అవి తీసుకోవటము, పెళ్ళిళ్ళు పేరెంటాలు అయితే వాళ్ళ ఇంట్లో ఊర్లో ఎవరే కానీ వంటలు వండుకోవద్దండి, మా ఇంట్లోకి వచ్చి తినండి అని చెప్పేటువంటి తత్వము. ఇలా ఒకరికొకరు సహకారాలు చేసుకుంటూ జీవితాన్ని గడిపినటువంటి రోజులు గతంలో చాలా ఉన్నాయి. ఈ రోజుల్లో భార్యాభర్తలు ఇద్దరు ఉద్యోగాలు చేస్తూ వీళ్ళింట్లో వీళ్ళే తిండి తినేటువంటి సమస్యల్లో లేరు. స్విగ్గీలోను ఇంకో దాంట్లోనూ ఆర్డర్లు తెచ్చి పెట్టుకుని అప్పటికప్పుడు తిని పిల్లలకి ఏదో పెట్టేసి, పిల్లల్ని కూడా ఆయాలకు వదిలిపెట్టేసి ఏదో ఉరుకుల పరుగుల జీవితం అని మనము మలుచుకొని, మనము దాన్ని విచిత్రాలు చేసుకొని, మనము పోకడలలో తప్పు నిర్ణయాలు తీసుకుంటూ వెళుతున్నామే తప్ప, కాలం అప్పుడు అదే ఉంది, ఇప్పుడు అదే ఉంది, ఎప్పుడు మార్పు లేదు. స్థితిగతులలో ఆ రోజు 100 రూపాయలకు అన్నీ వచ్చేటివి ఈ రోజు మనం 10,000 పెట్టినా రాకపోవచ్చు, ఉండొచ్చు. సంపాదన అనేటువంటి దాని దృక్పథంతో మనం వెళ్తూ ఉండొచ్చు, ఎవరిని తప్పు పట్టాల్సింది లేదు. అయినా సమయము, సందర్భము, పండుగలు ఇవన్నీ వచ్చినాయి అంటే ఎవరి ఇళ్లల్లో వాళ్ళు కాస్త అన్నదానము ఇవి చేయాల్సినటువంటి విధానాలు కొన్ని చెప్పారు. అందువల్ల ఇవన్నీ చేసుకోవటానికి మూలము అనేటువంటిది తెలియజెప్పేటువంటిది గరుడ పురాణం. భవిష్యత్తులో మనిషి తనువు చాలించిన తర్వాత ఏమేమి ఇబ్బందులు పడతాడు, ఎన్ని ఇబ్బందులు వస్తాయి, అటువంటి ఇబ్బందులు ఏమీ పడకుండా ఉండాలి అంటే బ్రతికున్నప్పుడు ఏం చేయాలి అని చెప్పినటువంటిదే భగవద్గీత మనకు. అందుకనే గీతలో శ్రీకృష్ణుడు నీ కర్మ ఫలితాన్ని నువ్వు నీ కర్మలు ఆచరించు, ఫలితం దేవుడికి వదిలే, ఫలితము నువ్వు ఆశించకు, అట్లని కర్మలు చేయుట మానరాదు అన్నాడు. నాకు ఫలితం లేనప్పుడు నేను ఎందుకు చేయాలి అంటే, ఒక మనిషికి మానవ సేవయే మాధవ సేవ అన్నాడు. ఒక మనిషికి ఇంకొక మనిషి సహకారం చేయకపోతే జీవితం ఎట్లా, ఒక చేయూతని ఇవ్వకపోతే ఎట్లా, నీకు నేనెందుకు చెయ్యాలి అంటే ప్రశ్నార్థకం. ఎందుకు చెయ్యాలి అని కాదు, ఎందుకు చెయ్యకూడదు నీకున్నప్పుడు. నాకు ఉన్న దాంట్లో చేయమంటున్నారు కానీ లేని దాంట్లో కాదు కదా అనేటువంటి సద్బుద్ధి మనందరికీ రావాలి అనేటువంటిదే గరుడ పురాణం. అలా చేసుకుంటూ ముందుకు వెళితే ఇప్పుడు చేసేటువంటిది ఏమిటి అంటే పుణ్య సంపద. ఈ పుణ్య సంపద అనేటువంటిది ఉన్నప్పుడు రేపొద్దున కొడుకులు మనకు చేసినా చేయకపోయినా, అసలు కొడుకులు లేకపోయినా
చేయటానికంటూ కొడుకులంటూ ఉండాలి కదా. అవును. అవును. ఉండి చెయ్యని వాళ్ళ ఒక విధానం అయితే, చేయకపోతే ఒక రకమైనటువంటి విధానం అయితే, హ్మ్. ఒకవేళ కొడుకులే లేరనుకో, చేసే అవకాశమే లేదనుకో, వాళ్ళ పరిస్థితి అంతే. వాళ్ళు చేసుకోవాల్సినటువంటి నియమాలు. అందుకే ఉండినా ఉండకపోయినా నీ నడవడిక, హ్మ్. నువ్వు చేసేటువంటిది ఏమిటి, అందుకే నువ్వేమి చేస్తావో అది నీకు. నువ్వు చేసినటువంటి పాపాలు నీ పిల్లలకు పెట్టొద్దు, అవి ఖచ్చితంగా పిల్లలకు ట్రాన్స్ఫర్ అవుతాయి ఓకే. అనేటువంటి భావనతో హ్మ్. మనకు చాలా విషయాలు చెప్పుకుంటూ పోతే ప్రశ్నలను బట్టి సమాధానాలు అనేక రకాల పుంఖాలుగా వస్తాయి గాక. హ్మ్. 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 అందువలన మనకు ఇటువంటి పురాణాలలో ఒక్కొక్క పురాణంలో ఒక్కొక్క మాసంలో, ఇప్పుడు మామూలుగా మాఘ పురాణంలో మాఘమాసం ఏం చేస్తే పుణ్యం, అవును. హ్మ్. శివపురాణం కార్తీక పురాణంలో కార్తీక మాసంలో ఏం చేస్తే పుణ్యాలుంటాయి. హ్మ్. ఇప్పుడు ఏమవుతున్నాయి, అన్నదానము అనేటువంటిది ఎవరు తప్పుగా అనుకోవాల్సినటువంటి పని లేదు. శాస్త్రాలలో అన్నదానం అంటే అన్ని కులాల వాళ్ళు వచ్చి తినవలసినటువంటిది అని చెప్పారు. హ్మ్. 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 దీంట్లో బ్రాహ్మణ భోజనము, అన్నదానము, బ్రాహ్మణ అన్నదానము అంటే బ్రాహ్మణులకు మాత్రమే, బ్రాహ్మణ అని రాస్తున్నారంటే బ్రాహ్మణులకు మాత్రమే, హ్మ్. వైశ్యులకు మాత్రమే, వైశ్యుల అన్నదానం అంటే, లేదా అవును. నాయుళ్లకు మాత్రమే, కమ్మవారి ఇది రాస్తూ నేను చూస్తూ ఉంటా. ఇవి చాలా తప్పనుకున్నా ఒప్పనుకున్నా చాలా తప్పు. మన వాళ్ళు మనకు పెట్టాల్సిందే, మన వాళ్ళకు మనకు గొప్ప కావచ్చు, కానీ అన్నదానం అందరికీ నేను సమానం. పెట్టేది నా కులం వాడికే అనేటువంటిది ఎప్పుడూ రావద్దుగాక. ఈ శరీరము ఉన్నంత వరకే ఏ కులము ఏమిటి ఏ మతము అనేది మనం ఆలోచన చేస్తాం. హ్మ్. 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 కానీ పోయిన తర్వాత అంతా ఒకటే అని మనం మాటల్లో చెప్పుకుంటున్నాము, కానీ చేతల్లో అవి జరగటం లేదు. హ్మ్. హ్మ్. చేతల్లో అవి జరిగినప్పుడు కదా మన గొప్పతనం ఏమిటనేది తెలుస్తుంది. అవును. అవును. అంతే కదా. హ్మ్. కడుపు అనేటువంటిది అందరికీ ఉంటుంది, హ్మ్. ఆకలి అనేటువంటిది ప్రతి ప్రాణికి ఉంటుంది. హ్మ్. హ్మ్. అందుకని ఆకలవుతుంది అని వచ్చి అన్నవాడికి కూర్చోబెట్టి అన్నం తిన్నాయనా అని పెట్టడం అనేటువంటిది ఒకటే చూడాలి. వాడు ఏ కులము ఏ మతము అనేటువంటిది చూడరాదు. ఓకే. ఓకే. ఒకవేళ సాక్షాత్తు భగవంతుడే ఆ రూపంలో వీడిని పరీక్షిద్దామని కూడా వచ్చిండొచ్చును. అలా చాలా సందర్భాలున్నాయి కదా! అదే పనిగా అతన్ని చూస్తేనే హ్మ్. మనము చూడలేనంత వికారముగా ఉండి అతని దగ్గర రకరకాలైనటువంటి వాసనలు వస్తూ అలా ఉండవచ్చును గాక. హ్మ్. 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 వాటిని మనము ఛీద్రించుకొని మనము అలా అనుకొని అన్నము పెట్టకుండా పోవటం అనేటువంటిది, పెడతాడా లేదా వీడి యొక్క ఇది చూద్దాము అని భగవంతుడు ఆ ఇదిలో వచ్చినట్టు ఉండవచ్చును గాక. హ్మ్. హ్మ్. అందుకని ఆకలి అనేటువంటిది ఎవ్వరికైనా ఒకటే. ఓకే. ఆకలి ఉన్నవాడికి అన్నం పెట్టడం. హ్మ్. పెట్టడం వల్ల ఏమిటి అంటే, ఒక మనిషికి గనక ఆకలి చాలా క్షుద్బాధ. గర్భంలో ఈ జఠరాగ్నికి ఆకలిగా ఉన్నప్పుడు ఒక మనిషికి మనం కడుపు నిండా అన్నం పెట్టాము అంటే, చాలమ్మా అని చెప్పి లేచిపోయినాడు అంటే, హ్మ్. కొన్ని వేల మందికి మనము భోజనం పెట్టినటువంటి పుణ్యం వస్తుంది అని శాస్త్రం చెప్పి. ఇలాంటివి చాలా ఉన్నాయి తల్లి. అందువలన ఒక్కొక్కటి ఒక్కొక్క రకమైనటువంటి పురాణాలు, ఆ పురాణాలలో చెప్పినటువంటివి చెప్పింది చెప్పినట్టుగా గనక మనము పాటిస్తూ హ్మ్. ఒక పద్ధతి ప్రకారముగా మనము జీవితాన్ని భవిష్యత్తులో మనకు మనమే చేసుకోవాలి. హ్మ్. హ్మ్. మనకు మనమే మన శరీరాన్ని మనం స్నానం చేసి మనము సబ్బు దిక్కొని మన శరీరానికి మనం అలంకారం చేసుకుంటున్నాం. హ్మ్. హ్మ్. ఈ అలంకారం కాదు, రేపు సద్గతులు అనేటువంటివి పోయిన తర్వాత కూడా మనకు మనము చేస్తేనే మనకు ఆ పుణ్య సంపద అనేది మనకు ఉంటుంది తప్ప, హ్మ్. ఎవరో చేస్తే మనకెందుకు వస్తుంది. మా హ్మ్. నాన్న చేసినాడు కదా నేనెందుకు చేయాలి, మా తాత చేసినాడు కదా నేనెందుకు చేయాలి అంటే, పితృదోషాలు అనేటువంటివి అందుకే హ్మ్. వసు రుద్ర ఆదిత్య రూపం అనేటువంటిది శ్రాద్ధ కర్మలలో చెబుతారు. ఓకే. అంటే వసువులు, రుద్రులు, హ్మ్. ఆదిత్యులు అనేటువంటి వాళ్ళు తండ్రి 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 ఆ తండ్రి తండ్రి. హ్మ్. ఈ హ్మ్. వసురుద్ర ఆదిత్య రూపం అనేటువంటిది పితృకర్మలలో వచ్చి మనం చెబుతూ ఉన్నామంటే, వాళ్ళు పితృదేవతలు, వాళ్ళకు సంబంధించినటువంటి వాళ్ళు ఈ పితృకర్మలు అనేటువంటివి పోగొట్టుకోవటానికి మనకు మేలు జరుగుతుంది. ఓకే. ఇలాంటివి ఓకే. చేయాల్సినటువంటి పనులు చాలా ఉన్నాయి, ఇంకా అనేకం ఉన్నాయి, చెప్పుకుంటూ పోదాం, హ్మ్. హ్మ్. తెలియజేద్దాం. ఓకే.
జరుగుతుంది. చూసారు కదండి, గరుడ పురాణం సిరీస్లో భాగంగా మొదటగా మనము గరుడ పురాణం ఎలా పుట్టింది, గరుడ పురాణంలో అసలు ఏ ఏ విషయాలు ఉన్నాయి అనే దానికి సంబంధించి డీటెయిల్గా తెలుసుకుందాం. గరుడ పురాణం సిరీస్ 2లో భాగంగా గరుడ పురాణం అసలు బతికున్న వారు చదివితే ఏమవుతుంది, ఎలాంటి జ్ఞానం వస్తుంది అనే విషయాల్ని తెలుసుకుందాం. నమస్కారం.